తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 28% పోలింగ్ నమోదైంది. అటు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరారు. ఇటు మరికొన్ని చోట్ల కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇవాళ 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13వ తేదీన కౌంటింగ్ ఉండనుంది. 8191 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 2981 వార్డులకు గాను 12944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 13న ఫలితాల ప్రకటన తర్వాత 16న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇక పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 1302 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ అదనపు బలగాలను మోహరించారు. ఇక పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని కేంద్రాల బయట నిఘా కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు.